3. శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలోని సేవలు, దర్శనీయ స్థలాలు. ప్రధాన గోపురం. ఆలయ ప్రధాన గోపురం 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గోపురాన్ని పడికావలి, సింహద్వారం మరియు ముఖద్వారం అని కూడా అంటారు. ఈ గోపురం బయట నుండి వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణను మహా ప్రదక్షిణ అని అంటారు. ఈ ప్రదక్షిణ మార్గంలో తిరుమలనంబి మందిరం, ఇల్లు, అనంతాచార్య సమాధి, ఇల్లు, పూలతోట బావి, వరాహస్వామి మందిరం మరియు స్వామి పుష్కరిణి వస్తాయి. ఈ ప్రదక్షిణ మార్గంలోనే వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు మరియు ఊరేగింపులు చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలోని స్థలం 16 ఎకరాలు ఉంటుంది. ఈ గోపురం నుండే వెంకటేశ్వర స్వామి దర్శనానికి మరియు బయటకు దారి ఉంటుంది. ఇక్కడ ఉండే విగ్రహాలను శంఖనిధి మరియు పద్మనిధి అని అంటారు. ఒకరు శంఖాలను ఒకరు పద్మాలను పట్టుకున్నందువలన వారికి ఆ పేర్లు వచ్చాయి. అనంతాచార్య వెంకటేశ్వర స్వామిపై విసిరిన గుణపమును గోపురం గోడకు వ్రేలాడదీశారు. భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లేటప్పుడు కుడి ప్రక్కన అనంతాచార్య గుణపము అని రాసి ఉంటుంది. ఆ గుణపమును ఇప్పటికీ మనం దర్శించవచ్చు. ప్రధాన గోపురం లోపలి నుండి వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో సంపంగి చెట్టు ఉండేది. అందువలన సంపంగి ప్రదక్షిణ అని పేరు వచ్చెను. సంపంగి ప్రదక్షిణ మార్గంలోనే లడ్డూల తయారీ కోసం చక్కెర, శనగపప్పు, శనగపిండి, బెల్లం, కర్పూరం, చందనం, జీడిపప్పు మరియు ద్రాక్ష మొదలగు వస్తువులను నిలువ చేస్తారు. ఇక్కడే లడ్డూలు తయారు చేసే వంటగది కూడా ఉన్నది. వంటశాల దగ్గర బావి ఉన్నది. ఈ బావి నీటిని వంటకు ఉపయోగిస్తారు. అద్దాల మండపం, శ్రీరంగ మండపం, తిరుమలరాయ మండపం, కళ్యాణ మండపం, ధ్వజస్తంభం మరియు పూలబావి ఈ సంపంగి ప్రదక్షిణ మార్గంలో కనిపిస్తాయి. అద్దాల మండపం. అద్దాల మండపంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామిని ఉయ్యాలలో ఉంచి ఉయ్యాలను ఊపుతారు. దీనినే డోలోత్సవం అని అంటారు. ఉయ్యాలను ఊపే సమయంలో వేదాలను చదువుతారు. ఆ తరువాత పంచదార, కొబ్బరి, నెయ్యి మరియు నువ్వులు లేదా జీడిపప్పులతో చేసిన పంచకజ్జాయం అనే మధుర పదార్థాన్ని నివేదన చేసి హారతిని ఇస్తారు. శ్రీరంగ మండపం. మహమ్మదీయుల దాడికి భయపడి 1320 నుండి 1360 వరకు శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి మందిరంలోనే ఉంచి పూజించారు. శ్రీరంగనాథ స్వామిని ఉంచి పూజించినందువలన ఈ మండపానికి శ్రీరంగ మండపం అని పేరు వచ్చెను. దీపావళి సమయంలో నెల రోజుల పాటు శ్రీవెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహమైన శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీరంగ మండపంలో ఉండి పూజలను స్వీకరిస్తారు. తిరుమలరాయ మండపం. తిరుమలరాయ మండపం శ్రీరంగ మండపం ప్రక్కనే ఉన్నది. ఈ మండపాన్ని తిరుమలరాయ అనే రాజు కట్టించినందువల్ల ఈ మండపానికి తిరుమలరాయ మండపం అని పేరు వచ్చెను. బ్రహ్మోత్సవాలలో శ్రీమలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చి ఇక్కడ సేవలను స్వీకరించును. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి కోసం ఉదయం 6 గంటల నుండి ఉదయం 6:30 వరకు మరియు సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు ఇక్కడ మంగళ వాయిద్యాలు వాయిస్తారు. కళ్యాణ మండపం. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి దాదాపుగా 1 గంట సమయం వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవము ఈ మండపంలోనే జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని నిత్య కళ్యాణం అని అంటారు. ఈ మండపంలోనే సంవత్సరానికి ఒకసారి పవిత్రోత్సవం, పుష్పయాగం మరియు జ్యేష్ఠాభిషేకం వంటి ఉత్సవాలు కూడా జరుగుతాయి. పువ్వుల గది. వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజూ సమర్పించే పూలమాలలను ఈ గదిలోనే తయారు చేస్తారు. స్వామికి ప్రతిరోజు 14 పూలమాలలు సమర్పిస్తారు. ఉదయం సమర్పించిన పూలమాలలను సాయంత్రం తొలగించి క్రొత్తవి సమర్పిస్తారు. స్వామికి నిత్యము అలంకరించబడే 14 పూలమాలలు. 1. కిరీటం మీదుగా 2 భుజాలకు అలంకరింపబడే 8 మూరల మాల. 2. స్వామివారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వ్రేలాడుతూ ఉండే సాలిగ్రామాల మాలల వరకు అలంకరింపబడే 4 మూరలు ఉండే 2 మాలలు. 3. మెడలో నుండి 2 భుజాల మీదకు అలంకరింపబడే 3.5 మూరల మాల. 4. స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు 1.5 మూరలు ఉన్న 2 మాలలు. 5. స్వామివారి చేతిలో ఉన్న శంఖచక్రాలకు 1 మూర ఉన్న 2 మాలలు. 6. స్వామివారి నడుముకు ఉన్న నందక ఖడ్గానికి 2 మూరల మాల. 7. నడుము నుండి పాదాల వరకు వ్రేలాడదీసే 3 దండల కొలతలు,
3 మూరలు, 3.5 మూరలు మరియు 4 మూరలు. 8. స్వామివారి పాదాల చుట్టూ అలంకరించే 2 మూరలు ఉన్న 2 మాలలు. 9. స్వామివారి మెడ నుండి మోకాళ్ల వరకు ఒక మాల మరియు తులసి మాల. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి, పుష్ప సేవలో మాత్రమే స్వామివారి ఆభరణాలన్నీ తొలగించి పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్ల వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. వీటితో పాటుగా వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు మరియు మందిరంలోని వివిధ అర్చామూర్తులకు ఈ గదిలోనే పూలమాలలు తయారు చేస్తారు. సంపంగి చెట్టు మరియు చింత చెట్టు. రామానుజాచార్య ఈ చెట్లను పూజించారు. అనంతాచార్య వ్రాసిన శ్రీ వెంకటేశ్వర ఇతిహాసమాల అనే గ్రంథంలో సంపంగి చెట్టు పువ్వులను వెంకటేశ్వర స్వామి పూజకు వాడినట్లు వ్రాశారు. తొండమానుడు ఆలయ ప్రాకారాలను నిర్మించే సమయంలో సంపంగి చెట్టును మరియు చింత చెట్టును తీసివేయవద్దని వెంకటేశ్వర స్వామి తెలిపెను. అయినా యాత్రికుల రద్దీ వలన ఇప్పుడు ఆ చెట్లను దేవస్థానం వారు తీసివేశారు. వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుండి లక్ష్మీదేవిని వెతుకుతూ భూమి మీదకు వచ్చి ఈ చింత చెట్టు క్రింద ఉన్న పుట్టలో చాలా కాలం ఉన్నారు. పూలబావి. పూలబావి అద్దాల మండపానికి దగ్గరలో ఉంటుంది. ఈ బావిని రంగదాసు త్రవ్వెను. ఈ రంగదాసుడే తొండమానుడిగా జన్మించి పూలబావిని పునరుద్ధరించెను. ధ్వజస్తంభం మరియు బలిపీఠం. ధ్వజస్తంభం చెక్కతో చేయబడింది. ధ్వజస్తంభానికి మరియు బలిపీఠానికి బంగారు పూత పూశారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడు, హనుమంతుడు, కాళీయమర్ధన విగ్రహాలు మరియు శంఖచక్రాల గుర్తులు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం నుండి ప్రారంభమవుతాయి. ధ్వజారోహణం రోజున గరుత్మంతుడు ఉండే జెండాను ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. వెంకటేశ్వర స్వామికి సమర్పించిన నైవేద్యాలను మందిరం చుట్టూ ఉన్న 8 బలిపీఠాల మీద దేవతల కోసం ప్రసాదాలు సమర్పిస్తారు. మిగిలిన ప్రసాదాన్ని ధ్వజస్తంభం వద్ద ఉన్న బలిపీఠంపై పెడతారు. ప్రస్తుతం ఉన్న ధ్వజస్తంభాన్ని 1982లో మార్చారు. 1417 సంవత్సరానికి ముందు ధ్వజస్తంభం వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఉన్న గరుత్మంతుని వెనుక ఉండేది. యాత్రికుల రద్దీ వలన అక్కడి నుండి మార్చి రెండవ గోపురానికి వెలుపల ఇప్పుడు ఉన్న స్థలంలో స్థాపించారు. రెండవ గోపురం. రెండవ గోపురం లోపలి నుండి వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణను విమాన ప్రదక్షిణం లేదా అంగ ప్రదక్షిణం అని అంటారు. సుప్రభాత సమయంలో భక్తులు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే పొర్లుతూ ఈ మార్గంలో ప్రదక్షిణ చేస్తారు. అందువల్ల ఈ మార్గాన్ని అంగ ప్రదక్షిణ మార్గం అని అంటారు. ఈ ప్రదక్షిణ మార్గంలో వరదరాజ స్వామి మందిరం, గరుడ మందిరం, యాగశాల, వకుళమాలిక, వకుళమాత మందిరం, చరణామృతం, తీర్థం ఇచ్చే స్థలం, డబ్బులు లెక్కించే గది, పరకామణి, చందనపు గది, విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం, గర్భగుడి పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, తాళ్లపాక అన్నమాచార్య రచించిన సంకీర్తనలు భద్రపరచిన గది, రామానుజాచార్య విగ్రహం, యోగ నరసింహ స్వామి విగ్రహం, శ్రీవారి హుండి, విశ్వక్సేన మందిరం మరియు బంగారు బావి వస్తాయి. బంగారు బావి వద్ద అంకురార్పణ మండపం ఉన్నది. ఈ మండపంలో హనుమంత, సుగ్రీవ, విశ్వక్సేన, గరుడ, ఆదిశేష మరియు అంగద మొదలగు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. వరదరాజ స్వామి మందిరం. రెండవ గోపురం దాటగానే ఎడమవైపు వరదరాజ స్వామి మందిరం ఉంటుంది. వరదరాజ స్వామి విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. వరదరాజ స్వామికి ప్రతిరోజూ 3 సార్లు నైవేద్యాలు, హారతులు సమర్పిస్తారు. కాంచీపురంలోని వరదరాజ స్వామి ఆవిర్భావం రోజు ఈ వరదరాజ స్వామికి ప్రత్యేకంగా అభిషేకం మరియు హారతులు జరుగుతాయి. విశ్వక్సేన మందిరం. విశ్వక్సేన మందిరం హుండి దగ్గర ఉన్నది. వైఖానస ఆగమంలో విశ్వక్సేనునికి ముఖ్యమైన స్థానం ఉన్నది. వైష్ణవ కార్యక్రమాలలో మరియు ఆలయ ఆచారాలలో విశ్వక్సేనుని మొదట పూజిస్తారు. ఉత్సవాలలో ముందుగా విశ్వక్సేనుని ఊరేగింపు ఉంటుంది. విశ్వక్సేనుడు వైకుంఠంలో నారాయణుని సైన్యానికి అధిపతి. వంటశాల. ఈ వంటశాల వరదరాజ స్వామి మందిరానికి దగ్గర ఉన్నది. ఈ వంటశాలలోనే వెంకటేశ్వర స్వామికి వంటలు చేస్తారు. ఈ వంటశాలలోనే వెంకటేశ్వర స్వామికి వరాహ స్వామికి వంటలు చేసి సమర్పించే వకుళమాత మందిరం కూడా ఉంటుంది. గరుడ మందిరం. రెండవ గోపురం దాటగానే గరుడ మందిరం ఉంటుంది. గరుడుడు వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఉండెను.
గరుత్మంతుడు 6 అడుగుల ఎత్తుతో రెక్కలను విప్పుకొని 2 చేతులతో ప్రణామాలు చేస్తూ నిలబడి ఉండెను. ఘంటా మండపం. గరుడునికి మరియు జయ విజయులకు మధ్యలో ఉన్న మండపంలో 2 పెద్ద గంటలు ఉండును. అందువలన ఈ మండపాన్ని ఘంటా మండపం అని అంటారు. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించినప్పుడు ఈ గంటలను మ్రోగిస్తారు. ఈ ఘంటా మండపంలోనే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి ఉదయం 3 గంటలకు సుప్రభాతం పఠనం జరుగుతుంది. సుప్రభాతం తరువాత ఆనాటి వారం, తిథి, నక్షత్రం, సంవత్సరం మరియు హుండీలో వచ్చిన ఆదాయం కూడా తెలుపుతారు. ప్రతి బుధవారం నాడు ఉదయం భోగశ్రీనివాసునికి, శ్రీ మలయప్ప స్వామికి, విశ్వక్సేనులకు సహస్రకలశాభిషేకం చేస్తారు. శ్రీరామ నవమి రోజు సీతారామ హనుమంతులను మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు శ్రీరుక్మిణీ కృష్ణులను పూజిస్తారు. జయ విజయులు మరియు స్నపన మండపం. గరుడుని ఎదురుగా జయ విజయులు ఉన్నారు. ఈ జయ విజయుల పంచలోహ విగ్రహాలను రామానుజాచార్య స్థాపించారు. జయ విజయులను దాటిన తరువాత స్నపన మండపం ఉంటుంది. ఈ మండపంలోనే వెంకటేశ్వర స్వామి ఆభరణాలను, హుండీలో వచ్చిన డబ్బును భాండాగారంలో భద్రపరుస్తారు. రాముల వారి మేడ. స్నపన మండపం దాటిన తరువాత వచ్చే మండపాన్ని రాముల వారి మేడ అని అంటారు. ఒకప్పుడు ఈ మండపంలో సీతారామలక్ష్మణ విగ్రహాలు ఉన్నందువలన రాముల వారి మేడ అని పేరు వచ్చెను. ఇప్పుడు ఆ సీతారాములను వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోనికి మార్చారు. రామానుజాచార్య తిరుపతిలో రామాయణమును తిరుమలనంబి నుండి వినే సమయంలో ఒక బ్రాహ్మణుడు రామానుజాచార్యకు ఈ సీతారామలక్ష్మణుల విగ్రహాలను బహూకరించెను. ఆ విగ్రహాలను రామానుజాచార్య తిరుమలనంబికి బహూకరించగా తిరుమలనంబి ఆ విగ్రహాలను రాములవారి మేడలో ఉంచి పూజించేవారు. ఈ సీతారామలక్ష్మణ విగ్రహాలే కాకుండా హనుమంత, సుగ్రీవ, అంగద, ఆదిశేష, గరుడ మరియు విశ్వక్సేన విగ్రహాలు కూడా ఉండేవి. ప్రస్తుతం ఈ విగ్రహాలను అంకురార్పణ మండపంలోనికి మార్చారు. శయన మండపం. రాముల వారి మేడ దాటగానే శయన మండపం ఉంటుంది. శయన మండపంలో వేదమంత్రాలను మరియు పురుషసూక్తమును చదువుతారు. రాత్రి వేళలో వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహమైన భోగ శ్రీనివాసమూర్తిని ఇక్కడ బంగారు ఉయ్యాలలో పరుండబెట్టి ఏకాంత సేవ చేస్తారు. వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలను ఈ శయనమండపంలోనే సమర్పిస్తారు. ప్రత్యేకమైన నైవేద్యాలను గర్భగుడిలో సమర్పిస్తారు. ప్రతిరోజు జరిగే సుప్రభాత సేవ, పుష్పసేవ, సహస్రనామార్చన సేవ, బుధవారం సహస్రకలశాభిషేకం సేవ, గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం జరిగే అభిషేక సేవలలో పాల్గొనే భక్తులకు మాత్రమే శయనమండపంలో నిలబడి స్వామిని దర్శించే అవకాశం ఉంటుంది. కులశేఖరపడి గడప. శయన మండపం దాటితే వెంకటేశ్వర స్వామి గర్భగుడి వస్తుంది. అయితే గర్భగుడిలోనికి వెళ్లాలంటే గడపను దాటాలి. ఈ గడపను కులశేఖరపడి గడప అని అంటారు. ఎందుకంటే కులశేఖర మహారాజు వెంకటేశ్వర స్వామిని, స్వామి, మీ ముందర గడపగా ఉంటే మిమ్మల్ని నేను ఎల్లప్పుడూ దర్శించగలను అని ప్రార్థించేను. అందువలన ఈ గడపకు కులశేఖరపడి అని పేరు వచ్చెను. గర్భగుడి. 13 అడుగులతో ఉన్న గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి సాలగ్రామమూర్తిగా 8 అడుగులతో వెలిసెను. ఈ గర్భగుడిలో సుదర్శన, సీతారామలక్ష్మణుల, రుక్మిణీకృష్ణుల ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క 4 ఉత్సవ విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి. అవి: 1. భోగ శ్రీనివాసమూర్తి, 2. కొలువు శ్రీనివాసమూర్తి, 3. ఉగ్ర శ్రీనివాసమూర్తి, 4. మలయప్ప స్వామి. ఈ ఉత్సవ విగ్రహాలకు ప్రతిరోజు పూలమాలలతో అలంకరించి నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు. అక్కడే సాలగ్రామాలు, అఖండ దీపం కూడా ఉన్నాయి. ఉదయం వెంకటేశ్వర స్వామికి పూలమాలలను సమర్పించే సమయంలో దివ్య ప్రబంధం అంటే ఆళ్వారుల కీర్తనలను పాడతారు. మధ్యాహ్నం పద్మపురాణంలోని వెంకటేశ్వర స్వామి సహస్రనామాలను చదువుతూ తులసిదళాలను స్వామి పాదాల మీద వేస్తూ పూజిస్తారు. ధనుర్మాసంలో తులసికి బదులు మారేడు దళాలను వాడతారు. వెంకటేశ్వర స్వామికి శ్రీవైష్ణవులు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు చేస్తారు. గర్భగుడి పైన ఉన్న శిఖరాన్ని గరుత్మంతుడు వైకుంఠం నుండి తీసుకువచ్చెను. ఈ శిఖరాన్ని ఆనంద నిలయం అని అంటారు. దర్శనం. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ భూమి మీద తొలిసారిగా దర్శించిన గొల్లవారి వంశస్థులు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ముందుగా దర్శిస్తారు. ఉదయం 3 గంటల సమయంలో వెంకటేశ్వర స్వామిని పూజించే శ్రీవైష్ణవులు
అన్నమాచార్య వంశస్థులు, ఆలయ అధికారులు మరియు సేవకులు ఘంట మండపంలో నిలబడతారు. గొల్లవారు బంగారు వాకిలి అనే తలుపుల తాళం తీసి దివిటీలతో లోపలికి వెళ్లి, మందిరంలోని దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామిని దర్శించును. తరువాత పూజారులు శ్రీసాంప్రదాయంలోని ప్రతివాది భయంకర అన్నన్ రచించిన కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామ పురుషోత్తమా తూర్పున తెల్లవారుచున్నది. సంధ్యావందనాలు ఉదయం పూజ నిర్వర్తించవలెను మేల్కొనుము. ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలోనిది. విశ్వామిత్రముని రామలక్ష్మణులను తీసుకొని వెళ్ళినప్పుడు మొదటి రోజు నిద్రించిన తరువాత ఆయన ఉదయాన్నే ఈ శ్లోకంతో రామలక్ష్మణులను నిద్రలేపెను. ప్రతివాది భయంకర అన్నన్ ఈ శ్లోకాన్ని తాను రచించే సుప్రభాతానికి, వెంకటేశ్వర స్వామిని నిద్ర నుండి మేల్కొలపడానికి మొదటి శ్లోకముగా ఉపయోగించుకున్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఓ గోవిందా మేల్కొనుము. గరుడ ధ్వజముకల ఓ దేవా మేల్కొనుము. ఓ లక్ష్మీవల్లభ మేల్కొనుము. ముల్లోకములకు శుభమును కలిగింపుము. ఈ రెండవ శ్లోకంతోనే నారాయణుని మందిరంలోని విష్ణువు లేదా శ్రీకృష్ణ, శ్రీరామ మొదలగు అర్చావిగ్రహాలను నిద్ర మేల్కొలుపుతారు. మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిని మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. సమస్త లోకములకు తల్లివి, వెంకటేశ్వర స్వామి వక్షస్థల మందు విహరించుచు మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలిగిన ఓ జగదీశ్వరి, ఆశ్రయించిన వారి కోరికలను నెరవేర్చు శ్రీ వెంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవి, మీకు సుప్రభాతమగుగాక. తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. తవ సుప్రభాత మరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే కమలముల వంటి కనులు కలగి చంద్రబింబము వలె ముఖము గల ఓ లక్ష్మీదేవి, మిమ్మల్ని సరస్వతి, పార్వతి మరియు శచీదేవి పూజించుచుందురు. శ్రీవెంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు ఓ దేవి, తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. ప్రతివాది భయంకర అన్నన్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉన్న లక్ష్మీదేవిని నిద్రలేపుతున్నారు. ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని ఈ విధముగా నిద్రలేపుచున్నారు. ఆయన రచించిన శ్లోకాల భావం. 5. సప్తమహర్షులు తమ సంధ్యావందనమును ముగించుకొని ఆకాశగంగ నుండి కమలములను తీసుకువచ్చి మీ పాదపద్మములను పూజించుటకు వచ్చి వేచియున్నారు. ఓ శేషాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. 6. శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మొదలగు దేవతలు వామన, నరసింహ, రామ, కృష్ణ మొదలగు మీ అవతారాలను కీర్తిస్తున్నారు. బృహస్పతి నేటి తిథివారాదుల ఫలములను చదువుచున్నారు. ఓ శేషాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. 7. కొంచెం వికసించిన తామర, పోక మొదలగు పువ్వుల యొక్క సువాసనలతో గాలి మెల్లగా వీస్తున్నది. ఓ వెంకటేశ్వర, శేషాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. 8. ఓ శేషశైలపతి, చక్కని పంజరములలో ఉన్న పెంపుడు చిలుకలు తామిదివరకు కొంత తినగా పాత్రలలో మిగిలి ఉన్న అరటిపండ్లను, పాయసమును తిని మధురముగా పాడుచున్నవి. ఓ శేషాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. 9. ఓ అనంత, నారదమహర్షి మధురంగా ధ్వనిచేయు తన వీణ తీగలను వాయిస్తూ, నృత్యం చేస్తూ, చక్కని భాషతో మీ దివ్యచరితమును గానము చేయుచున్నారు. ఓ శేషాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. 10. తేనెటీగలు సరస్సులలో ఉన్న కమలములలోని తేనెను త్రాగి మిమ్మల్ని కీర్తించుటకు వచ్చుచున్నవి. ఓ శేషాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. 11. ఓ శేషాద్రినాథుడవగు వెంకటేశ్వర, గొల్లపల్లెలలోని గొల్లపడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనులను బట్టి పెరుగుకుండలు మరియు దిక్కులు కలహించుచున్నవా అన్నట్లు కనిపించుచున్నది. ఓ దేవా, ఓ శేషాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. 12. సూర్యుని మిత్రులగు కమలం పువ్వుల మీద ఉన్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలుదేరి, భేరిని వాయించునట్లు ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది మేల్కొనుము. 13. శ్రీమంతుడవైన ఓ దేవా,
మీరు సమస్త కోరిన వరములను ఇచ్చేవారు. సమస్త లోకాలకు బంధువువు. ఓ శ్రీనివాస, లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్థలము కలవాడవు. దివ్యస్వరూపుడవు, ఓ వెంకటాచలపతి. సమస్త లోకాలలో సముద్రమంత దయగలవాడవు. ఓ వెంకటేశ్వరా, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 14 బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగువారు స్వామి పుష్కరిణిలో స్నానము చేసి పరిశుద్ధులై, తమ మేలుకై ద్వారపాలకులు బెత్తములతో తలలపై కొట్టుచున్నను, లెక్కచేయక మీకోసం వేచి ఉన్నారు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 14 15 ఓ వెంకటేశ్వర స్వామి, మీ నివాసమగు ఈ పర్వతమును అందరు శేషశైలము, గరుడాచలము, వృషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి మున్నగు పేర్లతో నిత్యము పిలుచుచుందురు. ఓ స్వామి వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 16 ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నివృత్తి, వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులు తమ శిరస్సులపై చేతులను పెట్టుకొని, మీకు దండం పెడుతూ మీ సేవకై ఎదురు చూస్తున్నారు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 17 దేవా, గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు మరియు అశ్వరాజు దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు మీ అనుమతిని వేడుచున్నారు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 18 సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువు అను నవగ్రహాలు మీ దాసులకు దాసులై ఉన్నారు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 19 ఓ స్వామి, మీ యొక్క సన్నిధిలో మీ పాదధూళితో శిరస్సులను పవిత్రం చేసుకున్నవారు, స్వర్గమోక్షములను ఏనాటికి మనస్సులో కూడా కోరరు. ఈ కల్పము అంతమైపోతే వచ్చే కల్పములో మీ సేవ చేసే భాగ్యం ఉండకపోవచ్చునని కలతపడుదురు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 20 స్వర్గమోక్షములకు పోవుచున్నవారు మార్గములో మీ గుడిని, గోపురాలను, శిఖరాలను చూసి ఆనందపరవశులై స్వర్గమోక్షములను మరచి ఇక్కడే మిమ్మల్ని దర్శించవలెనని కోరుకుంటారు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 21 ఓ దేవాదిదేవా, మీరు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాలసముద్రము వంటివారు. లోకములకన్నింటికి మీరు ఒక్కరే శరణమిచ్చువారు. అనంతుడు, గరుడు మీ పాదములను సేవించుచుందురు. ఓ స్వామి వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 22 ఓ వెంకటేశ్వరా, మీరు పద్మము వంటి నాభి కలవాడవు. పురుషోత్తముడవు, వాసుదేవుడవు, వైకుంఠుడవు, మాధవుడవు. జనులను రక్షించువాడవు. చేతిలో చక్రమును ధరించిన వాడవు. శ్రీవత్స చిహ్నము కలవాడవు. శరణుజొచ్చిన వారిని కల్పవృక్షము వలె కాపాడే వాడివి. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 23 మన్మధుని గర్వము ననచు దివ్యసుందర శరీరము కల ఓ దేవా, మీ దృష్టి తామర మొగ్గల వంటి యువతి కుచములపై తిరుగుచుండును. మీరు కీర్తి కలవారు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 24 ఓ వెంకటేశ్వరా, మీరు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ మరియు కల్కి రూపములను ధరించితివి. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 25 ఓ వెంకటేశ్వరా, వైదికులగు భక్తులు పచ్చకర్పూరముతోను ఏలకులతోను పరిమళించు పవిత్ర గంగా జలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో మీ సేవకై ఎదురు చూచుచున్నారు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 26 ఓ దేవా, సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలారావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీవైష్ణవులు శుభములను కోరుచు నీ సన్నిధిలో వేచియున్నారు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 27 ఓ దేవా, బ్రహ్మాది దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులు మీ పూజకు తగిన మంగళకర వస్తువులను చేతుల యందు ధరించి నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 28 ఓ దేవా, మీరు లక్ష్మీదేవికి నివాసమైనవారు. సద్గుణ సముద్రుడవు. సంసార సాగరమును తరించుటకు అనువైన వారధివి.
వేదాంతములచే తెలిసికొనదగిన వైభవమును కలవాడవు. భక్తులకు స్వాధీనుడవు. ఓ వెంకటాచలపతి, తూర్పున తెల్లవారుచున్నది, మేల్కొనుము. 29 సూర్యోదయ వేళ ఈ సుప్రభాత స్తోత్రమును ఏ మానవులు ప్రతిదినము భక్తితో చదువుదురో, వారికి వెంకటేశ్వర స్మరణము వలన సులభముగా మోక్షము కలుగును. 29 అని సుప్రభాతాన్ని చదువుతూ తమ శిరస్సులను వెంకటేశ్వర స్వామి పాదాలపై ఉంచి నమస్కరిస్తారు. తరువాత శయన మండపంలో బంగారు ఉయ్యాలలో ఉన్న భోగ శ్రీనివాసుని వద్దకు వెళ్లి, చప్పట్లు కొట్టి నిద్రలేపి చేతులతో స్వామి వారి పాదాలను తాకి నమస్కరించి గర్భగుడిలోనికి తీసుకువెళతారు. తరువాత వెంకటేశ్వర స్వామికి దంతధావనం, ఆచమనం చేయించి ఆవుపాలను సమర్పించి హారతిని ఇస్తారు. తరువాత బంగారు వాకిలి అనే తలుపులను పూర్తిగా తెరుస్తారు. అప్పుడు బయట నుండి సుప్రభాతం చదువుతున్న పూజారులు, సుప్రభాతం టికెట్ తీసుకున్నవారు, అన్నమాచార్య వంశస్థులు వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు. బ్రహ్మదేవుడు రాత్రి వేళలో వెంకటేశ్వర స్వామికి సమర్పించడానికి ఉంచిన తీర్థాన్ని, షడ్గోపాన్ని పూజారి ముందుగా స్వీకరించి మిగతా పూజారులకు, అక్కడి భక్తులకు ఇచ్చును. ప్రతి గురువారం నాడు వెంకటేశ్వర స్వామికి ఎలాంటి పూల మాలలు కాని, ఆభరణాలు కాని, పెద్ద తిలకం కాని లేకుండా కేవలం ధోవతి మరియు ఉత్తరీయంతో అలంకరిస్తారు. ఈ అలంకారాన్ని గోపాలవేషం లేదా నేత్రోత్సవ దర్శనం అని అంటారు. నేత్రోత్సవ దర్శనాన్ని అన్నమాచార్య శుక్రవారం నాడు దర్శించి, వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా స్తుతించెను. శుక్రవారం నాడు తెల్లవారుజామున అలమేలు మంగమ్మను వక్షస్థలంలో ధరించిన వెంకటేశ్వర స్వామిని దర్శించితిని. ఆభరణాలు లేకుండా ధోవతి మరియు ఉత్తరీయంతో ఎంతో అందంగా ప్రకాశిస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించితిని అని కీర్తించెను. అభిషేకం. తిరుమలనంబి వంశస్థులు ఆకాశగంగ తీర్థం నుండి తీసుకువచ్చిన పవిత్ర జలంతో వెంకటేశ్వర స్వామి మందిరంలోని ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు చేసి వస్త్రాభరణాలతో అలంకరిస్తారు. ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం, పునుగు, చందనం, జవ్వాది వంటి సుగంధ ద్రవ్యాలను కలిపిన నీటితో అభిషేకం చేస్తారు. వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవికి పసుపును కూడా వాడతారు. తరువాత 16 తులాల పచ్చ కర్పూరం, 1.5 తులాల కస్తూరితో తిలకం పెట్టి, 24 మూరల పొడవు మరియు 4 మూరల వెడల్పు గల పట్టు ధోవతిని, 12 మూరల పొడవు మరియు 2 మూరల వెడల్పు గల పట్టు ఉత్తరీయాన్ని అలంకరిస్తారు. 14 పూల మాలలతో, తులసి మాలతో, 39 ఆభరణాలతో అలంకరించి, వెంకటేశ్వర స్వామి సహస్రనామాలను కీర్తిస్తూ తులసిదళాలను పాదాల మీద వేస్తూ పూజిస్తారు. శయన హారతి. తరిగొండ వెంగమాంబ వెంకటేశ్వర స్వామికి రాత్రి మందిరం మూసే సమయంలో హారతిని ఇచ్చేది. ఈనాటికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి హారతిని ఇచ్చి, భోగ శ్రీనివాసుని బంగారు ఉయ్యాలలో నిద్రింపచేస్తారు. అన్నమాచార్య ఏకాంత సేవ సమయంలో ఎన్నో కీర్తనలను పాడిరి, అందులోని 2 కీర్తనల భావం: ఎన్నడూ తరిగిపోని ఆనందాన్ని కలిగించే ఓ ముకుందా, గోవిందా, ఇటురా, మదనుని కన్న మాయన్న, బంగారు గిన్నెలో పాలు పోసి తెచ్చాను ఇటురా, నీవు దొంగవని గోపికలు తెలుపుతున్నారు, ఇక్కడ నా ఎదురుగానే ఆడు, దేవకి కుమారుడవై నీవు గొడుగుగా గోవర్ధనాన్ని ఎత్తావు, తొడగొట్టి కంసుని కావరాన్ని అణచి, మధురాపురాన్ని జయించి, తీవిగా తిరిగే ఓ ముకుందా, ఇలా రా, సమస్త సంపదలను అందించే ఓ మదనగోపాల, మీకు మంగళము. ఓ వెంకటరమణ, 16,000 గోపికలు తమ క్రీగంటి చూపులతో నిన్ను చూస్తూ ఉయ్యాల ఊపుతున్నారు. భువన విఖ్యాత గోపరక్షక, అచ్యుత, అనంత, నీవు బంగారు భవనంలో నిద్రించవయ్యా, నిన్ను భక్తులు స్తుతిస్తున్నారు. శ్రీదేవి మరియు భూదేవి మీ పాదాలొత్తుతున్నారు. ఇక సుఖంగా నిద్రపోవయ్యా. నైవేద్యాలు, భోగాలు. సుప్రభాత సమయంలో స్వామికి వెన్న, పాలు మరియు చక్కెర సమర్పిస్తారు. సుప్రభాతం అయ్యాక బెల్లం కలిపిన నువ్వుల పిండిని సమర్పిస్తారు. తరువాత జరిగే సహస్రనామార్చన తరువాత పులిహోర, పొంగలి, చక్కెర పొంగలి, లడ్డూలు, వడలు మరియు అప్పాలు సమర్పిస్తారు. ఇదే సమయంలో పెరుగన్నాన్ని పగిలిన మట్టి కుండలో వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద సమర్పిస్తారు. మధ్యాహ్నం అష్టోత్తర శతనామార్చన అనంతరం పులిహోర, పొంగలి, పెరుగన్నం, చక్కెర పొంగలి, లడ్డూలు, వడలు, అప్పాలు, సుద్దన్నం, అన్నాలు, సిర, పాయసం, కేసరిబాత్, క్షీరాన్నం మరియు కదంబం అనే పదార్థాలను సమర్పిస్తారు. సాయంత్రం అష్టోత్తర శతనామార్చన తరువాత చక్కెర పొంగలి, పొంగలి, పులిహోర మరియు కదంబాన్ని సమర్పిస్తారు. ఏకాంత సేవ అనంతరం పాలు, పండ్లు,
ఖర్జూరం మరియు చక్కెరతో చేసిన మేవ అనబడే నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఊరేగింపు మరియు ఉత్సవాలలో ఎన్నో నైవేద్యాలు సమర్పిస్తారు. విశేష పూజలు జరిగినప్పుడు విశేషమైన మరెన్నో నైవేద్యాలను సమర్పిస్తారు. శ్రీకృష్ణుని నామాలు. వెంకటేశ్వర స్వామికి ఉదయం జరిగే సహస్రనామార్చనలోనూ, మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళలో జరిగే అష్టోత్తర శతనామార్చనలోనూ ఈ క్రింది శ్రీకృష్ణుని నామాలు ఉండును. ఓం దేవకీ గర్భ సంభూతాయ నమః. ఓం యశోదేక్షణ లలితాయ నమః. ఓం వసుదేవ కృతస్తోత్రాయ నమః. ఓం నంద గోపమనోహరాయ నమః. ఓం నీలకుంతలాయ నమః. ఓం తృణావర్త వినాశాయ నమః. ఓం గర్గ రోహిత నామాంకితాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం గోపికాస్తన్యపాయనే నమః. ఓం బలభద్రానుజాయ నమః. ఓం వత్సజిత్ నమః. ఓం నవనీతాపహర్త్రే నమః. ఓం వత్సాంతకాయ నమః. ఓం బకద్వేషినే నమః. ఓం మహాజగర చండాగ్నయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కృష్ణ సఖాయ నమః. గొల్లవారు. వెంకటేశ్వర స్వామిని తొలిసారిగా దర్శించిన గొల్లవారి వంశస్థులే ఇప్పటికీ ప్రతిరోజు ఉదయం ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు. వారు పూజారులను తీసుకువచ్చే సేవను కూడా చేస్తారు. ఉత్సవమూర్తులను బయటకు తీసుకువెళ్ళినప్పుడు బయట నుండి లోపలికి తీసుకువచ్చే వేళలలో దివిటీని పట్టుకొని శ్రీవారికి దారిని ఇవ్వండి అంటూ ముందుగా నడుస్తారు. రామానుజాచార్య విగ్రహం. రామానుజాచార్య శ్రీరంగంలో జీవసమాధి చెందారు. ఈ విషయానికి తెలిసిన అనంతాచార్య ఎంతో దుఃఖించారు. ఆ దుఃఖం వలన వెంకటేశ్వర స్వామికి పూలసేవ చేయలేదు, స్వామి దర్శనానికి కూడా వెళ్లలేదు. వెంకటేశ్వర స్వామి అనంతాచార్య వద్దకు వచ్చి, నాకు ఎందుకు పూలమాలలను, తులసిమాలలను తయారు చేయడం లేదు, నా దర్శనానికి కూడా ఎందుకు రావడం లేదు అని అడిగెను. అనంతాచార్య వెంకటేశ్వర స్వామితో, మా గురుదేవులు రామానుజాచార్య వైకుంఠానికి వెళ్లారు. ఆ బాధ వల్ల మీ సేవ చేయలేకపోయాను అని తెలిపెను. వెంకటేశ్వర స్వామి అనంతాచార్యతో, నా భక్తులు వారి ఇచ్ఛానుసారం వారి శరీరాలను వదులుతారు. అలాగే రామానుజాచార్య తన ఇచ్ఛానుసారం శరీరాన్ని వదిలారు. రామానుజాచార్య నీకే గురువు కాదు, నాకు కూడా గురువే. నాకు శంఖచక్రాలు ధరింపచేసెను. రామానుజాచార్య వైకుంఠం వెళ్ళినందుకు నీవు ఎంత బాధపడుతున్నావో నేను కూడా అంతే బాధపడుతున్నాను. నీవు రామానుజాచార్య విగ్రహాన్ని స్వయంగా చేయించుకున్నావు. ఆ విగ్రహాన్ని నాకు ఇస్తే నేను నా మందిరంలో ప్రతిష్ఠించుకుంటాను అనేను. ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లమని అనంతాచార్య స్వామితో అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆ ప్రాంతమును పాలించే రాజుకు కలలో కనిపించి, అనంతాచార్య వద్ద ఉన్న రామానుజాచార్య విగ్రహాన్ని నా హుండీ ఎదురుగా స్థాపించమని తెలుపగా, రాజు అలానే చేసేను. ఇప్పటికీ రామానుజాచార్య విగ్రహం స్వామి హుండీ ఎదురుగా మనం దర్శించవచ్చు. ఈ విగ్రహం భాష్యం వ్రాస్తున్నట్లు ఉంటుంది. అందువలన ఈ రామానుజాచార్యను భాష్యకారులు అని అంటారు. అన్నమాచార్య ఈ రామానుజాచార్యను ఈ విధంగా కీర్తించెను. ఈ భాష్యకారులు ఏమీ తెలియని అజ్ఞానులమైన మమ్ము ఆచార్య పదవితో గొప్పవానిని చేశారు. కోల్పోయిన వేదాలను బ్రహ్మదేవునికి తిరిగి ఇచ్చిన శ్రీహరి దయవలన సమస్త శాస్త్రాల జ్ఞానాన్ని తెలుసుకుని కలియుగంలో అవతరించి ఆ శాస్త్రాల జ్ఞానాన్ని ఈ భాష్యకారులు అందరికీ ప్రచారం చేశారు. భూలోకమంతా జలప్రవాహంలో మునిగిపోగా తనలోనే దేవతలకు ఆశ్రయం కల్పించి, చిన్నారి శిశువు రూపంలో ఒక మర్రి ఆకుపై తేలియాడిన ఆదినారాయణుని దయను పొంది, శాస్త్ర విరుద్ధమైన మతాలను గాలిలో ఎగిరిపోయేటట్లు చేసి ఈ భాష్యకారులు మోక్ష మార్గమును చూపించెను. కమలములవలె కోమలమైన తన చేతిని చాచి తన పాదములను చూపించి మోక్ష మార్గం చూపిన శ్రీవెంకటేశ్వరుని కరుణతో ఈ భాష్యకారులు అవతరించారు. నారాయణ మంత్ర ప్రభావముతో ఈ భాష్యకారులు మా పాపములను తొలగించారు. శ్రీ యోగ నరసింహస్వామి. యోగ నరసింహస్వామి విగ్రహం రామానుజాచార్య విగ్రహం ప్రక్కనే ఉంటుంది. తిరుమల కొండలలో ఉండే ఈ యోగ నరసింహస్వామిని రామానుజాచార్య తెచ్చి మందిరంలో స్థాపించారు. ఒకానొక నరసింహ చతుర్దశినాడు యోగ నరసింహస్వామి అర్చా విగ్రహాన్ని అన్నమాచార్య ఇలా కీర్తించెను. ఆ నరహరి సకల సంపదలకు మూలమైన ఇందిరను, లక్ష్మీదేవిని తొడమీద కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తూ అందంగా నవ్వుచున్నాడు. పడగల మీద మాణిక్యాలను దాల్చిన శేషుని మీద కూర్చొని తనను శరణు జొచ్చిన వారికి వరాలు ఇస్తున్నారు. ఈ లక్ష్మీనరసింహుడు శేషపాన్పుపై బంగారు మేడలలో కొలువై ఉన్న నరహరి అప్సరసలు ఆడుతుంటే అలా కూర్చొని చూస్తూ విలాసం ఒలకబోస్తున్నారు. చూడముచ్చటైన సొమ్ములను అలంకరించుకుని రాజసపు వైభవాన్ని ప్రదర్శిస్తూ
లక్ష్మీనరసింహుడు మనకు సమీపంలోనే ఉండెను. నరసింహస్వామి ఇందిరను ఎడమ తొడమీద కూర్చోబెట్టుకున్న భంగిమ కూడా విశేషమైనదే. ఆయన బంగారు కడియం అలంకరించుకున్న కుడికాలు పాదాన్ని కిందికి చాచిపెట్టి, మరో కాలును పెనచి మెలిదిప్పి పూజలు అందుకుంటున్నాడు. ఆ లక్ష్మీనరసింహుడు ఏడుకొండల కొలువు కూటమైన శ్రీవేంకటాద్రిలో మరియు అహోబిల క్షేత్రంలో గొప్పగా శోభిల్లుతూ ఉండెను. కటహ తీర్థ మహాత్మ్యం. ఈ కటహాతీర్థం హుండికి ఎదురుగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఒక గుంతలోనికి వస్తాయి. ఆ గుంతనే కటహ తీర్థం అని అంటారు. కటహ తీర్థ గొప్పతనం శివునికి తప్ప వేరెవరికి తెలియదు. గంగ, యమున వంటి సమస్త తీర్థాలు వచ్చి కటహ తీర్థాన్ని సేవిస్తాయి. ఈ తీర్థంలో స్నానం చేసిన వారి సర్వపాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు అని సూత గోస్వామి మునులకు తెలిపి కేశవుని కథను ఈ విధముగా తెలిపెను. తుంగభద్ర నది తీరంలో నివసించే పద్మనాభునికి కేశవుడు అనే కుమారుడు ఉండెను. కేశవుడు మద్యం, మాంసం, వ్యభిచారం, జూదం వంటి చెడు గుణాలతో కాలాన్ని గడుపుచుండెను. ఇతడు ఒకరోజు ధనం కోసం ఒక బ్రాహ్మణుని సంహరించేను. అందువలన కేశవునికి బ్రహ్మహత్య పాపం సంక్రమించింది. కేశవుడు తన తండ్రియైన పద్మనాభుని వద్దకు వెళ్లి తన పరిస్థితిని తెలిపి రక్షించమని ప్రార్థించెను. పద్మనాభుడు భరద్వాజ ముని వద్దకు వెళ్లి తన కుమారుని ఉద్ధరించమని ప్రార్థించగా ఆ ముని, సువర్ణముఖారీ నది తీరంలో వెంకటాచల పర్వతంపై కటహతీర్థం ఉన్నది. ఆ తీర్థంలో నీ కుమారునికి స్నానం చేయించమని తెలిపెను. పద్మనాభుడు అలా చేసి తన కుమారుడు చేసిన పాపాల నుండి ముక్తిని కలిగించెను. పైన తెలుపబడిన ఉపదేవాలయాలతో పాటు అనేక ఇతర ఉపదేవాలయాలు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో ఉన్నాయి. 4